అక్టోబర్ 3వ తేదీ 2025న 26, 27, 23 డివిజన్ల క్లస్టర్గా మరియు ఇన్ఛార్జిగా నెల్లూరు జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న మన్యం పెంచల నాయుడును గుర్తించిన నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటారెడ్డి గిరిధర్ రెడ్డిల సూచనల మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల కార్పొరేషన్ డైరెక్టర్గా మన్యం పెంచల నాయుడు గారిని నియమించడం జరిగింది. నెల్లూరు జిల్లా కేబుల్ ఆపరేటర్స్ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డిలను మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పెంచల నాయుడును కేక్ కట్ చేసి శాల్వాలతో అభినందించారు. సోదరుడు 33వ డివిజన్ ప్లస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ కార్పొరేటర్ మన్యం పెంచల నాయుడు గారికి ఈరోజు కనీస వేతనాల ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్గా ఈరోజు పదవిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారి ప్రకారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పదవిని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా 40 ఏళ్ల కేబుల్ టీవీలో ఏ ఆపరేటర్కి చిన్న సమస్య వచ్చినా కానీ ముందుండి నిలబడి వాళ్ళ సమస్యలు తీర్చడానికి వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడినటువంటి మా సోదరుడు పెంచనాయుడు గారు కేవలం కేబుల్ టీవీ వ్యవహారాలే కాకుండా సోషల్ సర్వీస్లో భాగంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఆపరేటర్లందరినీ భాగస్వాములను చేస్తూ నెల్లూరు జిల్లా స్థాయిలో నెల్లూరులో పెద్ద ఊరేగింపుని ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఇదే కాదు, మా కేబుల్ టీవీలో మా సహచరుడిగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించి 34వ డివిజన్లో తొలిసారి కార్పొరేషన్ అయినప్పుడు కార్పొరేటర్గా గెలుపొంది రాజకీయంగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అతను చేసినటువంటి సేవకి గుర్తింపుగా ఈరోజు కనీస వేతనాల సంఘం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్గా పదవి రావడం మా ఆపరేటర్లందరికీ సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మేము మాకు చేదోడు వాదోడుకున్న మా సోదరుణ్ణి ఇంత మంచి పదవుల్లో అలంకరణ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు ఈ పదవిని ఇప్పించినటువంటి రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి మా కేబుల్ ఆపరేటర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా పెంచల నాయుడు గారు ఇంకా మరిన్ని మహోన్నతమైనటువంటి పదవులను అలంకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు మా ఆపరేటర్స్ అసోసియేషన్ తరఫున మేము చిరు సన్మానం చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదర ఆపరేటర్లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 26, 27, 33 ఈ 3 డివిజన్లకు సంబంధించి మన పెంచల నాయుడు గారు క్లస్టర్గా ఎన్నికయ్యి ప్రజల్ని ఏ విధంగా దగ్గరుండి వాళ్ళ సమస్యల్ని క్లియర్ చేశారనేది మాటలతో కాదు, ఆయన చేసినటువంటి వీధులే చెప్తాయి. వీధులు ఎంత నీట్గా ఉన్నాయంటే మొదటి నుంచి నేను చూస్తున్నా, నాకు మంచి మిత్రుడు. రెండోది వచ్చి కేబుల్ ఆపరేటర్లకు ఎటువంటి సమస్య వచ్చినా నేనంటూ ఉన్నాను అని వచ్చి ఆ సమస్యని క్లియర్ చేసే దాంట్లో ముందుండే వ్యక్తి మా పెంచల నాయుడు గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.